యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం ఫామ్ హౌస్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకున్నట్టు తేలింది. హెచ్ఎండిఏ అనుమతి కూడా తీసుకోకుండా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్టు గుర్తించారు. కమర్షియల్ గా వినియోగిస్తూ జీఎస్టీ సైతం కట్టలేదని విచారణలో తేలింది. హైదరాబాద్ రామంతపూర్లో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు ఈ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకున్నారు. అందులో మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై బలమైన గాయాలుండడంతో హత్య జరిగిందనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అసలు ఫామ్ హౌస్కు అనుమతులే లేవని అధికారుల విచారణలో తేలింది. ఇంత జరిగినా అనుమతి లేని ఫామ్ హౌస్కు ఇంతవరకు అధికారులు నోటీసులు కూడా ఇవ్వలేదు. మొన్న జరిగిన కొయ్యలగూడెం ఫామ్ హౌస్ ఇష్యూ అనేది వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి రుమాన్ల హర్షిత డాక్టర్ ఆఫ్ సాంబశివరావు గారి పేరు మీద 17వ తారీఖు 9వ నెల 2025 రోజున ఇంటి పర్మిషన్ లాగా పర్మిషన్ తీసుకున్నారు. గ్రామ పంచాయతీలో ఫామ్ హౌస్ అని ఎక్కడ పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఇది వచ్చేసి 357 గజాలలో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై మేము వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాని మీద ఏమైనా దాని నిర్మాణంలో ఏమైనా కన్స్ట్రక్షన్లో అవకతవకలు ఉంటే పై అధికారులకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.